హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రాజమహేంద్రవరంలో పందరపాకు అప్పారావు బిర్యానీ దగ్గర ఉన్నామండి. ఇది ఇన్వెంట్ చేసిన వారు అప్పారావు గారండి. వారిది రాజమండ్రి దగ్గరలోని పందరపాక గ్రామం. వారు వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రాజమండ్రిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న పందరపాకు బిర్యానీలో ఇక్కడ ఉన్నాము. ఇది రాజమండ్రిలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ బిర్యానీ సెంటర్. గత కొన్ని సంవత్సరాలుగా రాజమండ్రి మరియు పరిసర గ్రామ ప్రజలకు ఇది సుపరిచితమే. ఈ బిర్యానీ తక్కువ కాస్ట్ లో హై క్వాంటిటీతో ఈ బిర్యానీ రాజమండ్రి వాసులకు సర్వ్ చేస్తున్నారు. పందరపాక అప్పారావు బిర్యానీ సెంటర్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ టేస్ట్ ఎలా ఉందో, ఆ డిమాండ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. అప్పారావు గారు వంటలు చేయడంలో చాలా ఫేమస్ అండి. అప్పట్లోనే రాజకీయ సినీ ప్రముఖులు గోదావరి జిల్లాలకు వచ్చినప్పుడు ఆయన చేత వండించుకునేవారు. ఫస్ట్ ఈయన రాయవరంలో తక్కువ రేటుకి రెస్టారెంట్ పెట్టారు. అలాగే తర్వాత రాజమహేంద్రవరంలో రెస్టారెంట్ పెట్టారు. ఈయనకు తన గుర్రం అంటే ఇష్టం, అలాగే తన ఊరు అన్న కూడా ఇష్టం. అందుకే ఆ రెండు కలిపి పేరు వచ్చేటట్లుగా సత్య కళ్యాణి పందరపాక అప్పారావు బిర్యానీ అని పేరు పెట్టారు. ఎక్కువ క్వాంటిటీని అందించడం వీరి ప్రత్యేకత. అందుకే ఎప్పుడూ కూడా ఇక్కడ జనాలు ఉంటారు. అలా రెస్టారెంట్కి అడుగు పెట్టగానే సువాసనలు వెదజల్లుతూ నోరు ఊరిస్తూ ఉంటుంది. ఫ్రై పీస్ బిర్యానీ ఇక్కడ చాలా ప్రత్యేకత. పందరపాక అప్పారావు రాజమండ్రి ఫేమస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్రై అయితే చాలా బాగుంది. ఒక 8 పీసెస్ దాకా వచ్చాయి. 130 రూపీస్ బాస్మతి బిర్యానీ. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ముక్క అయితే పీస్ అయితే చాలా మెత్తగా ఉడికింది. సూపర్ టేస్ట్, చాలా బాగుంది. కంపల్సరీ రికమెండ్ చేస్తాను. మీరైతే ఇక్కడ తినొచ్చు. లో కాస్ట్, హై క్వాంటిటీ. అలాగే సేర్వా ఉల్లి చట్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. టేస్ట్ అయితే చాలా బాగుంది.
చూస్తున్న వారు తప్పకుండా లైక్, షేర్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు మేము తెస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. తప్పకుండా వెళ్ళి ఇక్కడ ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే మా వీడియో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.